చేస్తారా? ఈయన ఉండాలి కదా మరి. నిరుడు కన్నా కూర్చొని వేళ చేతులు ఎట్టి టీవీలకు రెడీ ఉంటుంది. రెడీ. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉండే బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీరామాలయంలో భాగవత సప్తాహం కార్యక్రమంలో ఉన్నాం. ఆధునిక మానవునికి అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లో శని ఉంది అన్నట్లు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాం. ఈ అశాంతితో అలమటించే ఆధునిక మానవునికి ప్రశాంతతను కల్పించే కార్యక్రమమే భాగవత సప్తాహం. ఈ భాగవత సప్తాహాన్ని మొట్టమొదట కలియుగ ఆరంభంలో సుఖమహర్షి ఆధ్వర్యంలో పరిచిత్ మహారాజు నిర్వహించాడు. మోక్షప్రాప్తికి పొందే మార్గాల్లో 5 మార్గాలు అయితే జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, నిష్కామ కర్మయోగం ఈ యొక్క భాగవత సప్తాహం. ఈ 5 మార్గాల్లో ఒక మార్గాన్ని ఆనాడు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు ఈ యొక్క భాగవత సప్తాహం కార్యక్రమం ద్వారా ఎన్నుకోవడం, పరీక్షిత్తు వచ్చేసి మోక్షప్రాప్తి పొందడం జరిగింది. అటువంటి పుణ్య కార్యక్రమాన్ని, మోక్ష కార్యక్రమాన్ని ఈరోజు బ్రాహ్మణపల్లిలో రామాలయం ప్రాంగణంలో భాగవత సప్తాహంలో భాగవతోత్తములందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక భాగవతం చదివిన, విన్న, ఆచరించిన, నిర్వహించిన మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ప్రతీతి ఉంది. కాబట్టి అటువంటి పుణ్య కార్యక్రమాన్ని